పోగొట్టుకున్నాడు. ఎంత మంచి దావీదు ఎంతమందిని హతం గొలియాదుని అందరూ దేశమంతా పరారయ్యే టైంలో దావీదు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డగా వెళ్ళి ఒక చిన్న రాయితో హతం చేసి సౌలుకి కిరీటము పేరు దేవుడికి మహిమకరంగా అంత గొప్ప స్థానం ఆయనకి ఇస్తే, కానీ సౌలు మాత్రం ఆయనకి ఇచ్చింది ఏంది? ఒకసారి గ్రహించాం. మన జీవితంలో కూడా అండి, మనం ఎంతో ప్రయాసపడతాం, ఎంతో నమ్మకంగా పరిచయం చేస్తాం, ఎంతో నమ్మకంగా డ్యూటీ కాడ యజమానులకు లోబడతాం, ఎంతో నమ్మకంగా మనం బతికినప్పుడు కూడా అనేక మంది ఇప్పుడు ఎట్లా స్త్రీలు ప్రతిగానం చేస్తారు ఇట్లా అట్లా. అందుకే దానికి ఎవరు చెవులిస్తే ఎవరు పోతారండి. చూడండి, ఆ మాటలకు ఎవరు సౌలు పట్టుకున్నాడు, సౌలు విన్నాడు, కోపం తెచ్చుకున్నాడు. ఆ సౌలు ఆ మాట వినకపోతే ఈరోజు సౌలు జీవితం కూడా మరో రకంగా ఉండేటిదేమో. సాతానుకు కుతంత్రాలండి. ఎవరు పోయినారండి? సౌలు విన్నాడు, సౌలు ఏదైతే విన్నాడో అక్కడి నుంచి కుతంత్రాలు మొదలైనవి. సో దావీదు అంటే ఒక శత్రువుగా చూసినాడు, దావీదు అంటే ఒక పగవానిగా చూసినాడు. దావీదుని పైకి ఎందుకు ఆ కోపం రావడము? చెప్పిన మాటలు వినడం వల్ల. చెప్పిన మాటలు వినకండి అండి. చెప్పిన మాటలు వింటే మనమే పోతామండి. చూడండి, 10,000 కొలది దావీదు, సౌలు 1000 కొలది అనేవారికి సౌలు కోపం వచ్చింది. ఎవరు పోయినారని చెప్పిన మాట వినే వారికి పోయింది ఎవరు? సౌలే అండి. ఏదైతే కోపంతో అట్లా ఆయుధం దాకా వెళ్ళింది, ఒక మనిషిని మర్డర్ చేసే వరకు వెళ్ళింది ఆ కోపం. ఎవరి కోసం? చెప్పిన మాటలు విన్నాడు కాబట్టి. అందుకే చెప్పిన మాటలు వినకూడదు అండి. దయచేసి చెప్పిన మాటలు ఎవరి మాటలు మనం వినకూడదు. దేవుడు పరుస్తారు. తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరకక మానరండి. బైబిల్లో క్లియర్ చెప్తారు పరిశుద్ధ గ్రంథం. ఎలాంటి వ్యక్తి అయినా తప్పు దాస్తే దాగదండి. తప్పు ఎప్పటికైనా కానీ చాలా దుప్పట్లాంటిదండి. మనం తల కప్పుకుంటే కాలు కంపడుతుంది, కాలు కప్పుకుంటే తల కంపడదు. అట్లనే మనకి కోపం రాకూడదండి. నలుగురు మాటలు అస్సలు వినకూడదండి. సౌలు విన్నాడు, 10,000 కొలదియో నేను 1000 కొలది, అదేంది దావీదుకి అంత గొప్ప ఖ్యాతి పేరు వచ్చేస్తుంది, నాకంట పేరు మోగిపోతుంది అనుకోద్దండి. అది దేవుడు పెట్టినాడు ఆయన మీద. ఆ ప్రణాళిక ఆయనకి దేవుడు ఇచ్చినాడండి. అట్లా సౌలు కూడా ఏదైతే కోపంతో పట్టుకున్నాడో కత్తి పట్టుకొని తనకు తాను చంపేగాడికి వచ్చినారండి. దయచేసి ఈ చిన్న వాక్యం మీ హృదయంలో ఉంచుకొని ముందుకి కొనసాగుతూ అట్లనే ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక, ఇన్నవాళ్ళు ఆశింపబడును గాక. ఆమేన్.